సుదూర ప్రాంతాల నుంచి ఇదే ప్రాంతానికి వచ్చి కృత్రిమంగా కాళ్ళు, చేతులు, చెవిటి మిషన్లు అన్నీ కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే కొంతమంది ఆ కాళ్ళు బాగోలేక ఆ కాళ్ళు కోసం కూడా కొంతమంది కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి ఆ లెగ్స్ కోసం అయితే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి అడగదాం. పెద్దయినా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? పలాస మాది. పలాస నుంచి వచ్చారు. మీకు ప్రాబ్లం కాలేనా? కాలే ప్రాబ్లం. మీకు ఇది ఎవరిచ్చారు? ఎక్కడిదైనా ఇక్కడ మంగళపాలెంలో ఇచ్చారు. మంగళపాలెంలో ఇక్కడ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ వారేనా ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు మీకు అది? ఇప్పుడే ఇచ్చారు. మీకు ఇప్పుడు ఇచ్చారు. మీకు ఈ ప్రాబ్లం ఉందని గుర్తించి మీకు చెప్తే మీరు వచ్చారా? మీకు ఎవరు చెప్తే వచ్చారా? మేము కొనుక్కుంటే అలాగ వచ్చాము. ఇక్కడికి ట్రైన్లలో కొనుక్కుంటే వచ్చాము మేము. ఉచితంగానే ఇచ్చారా? ఉచితంగా ఇచ్చారు. భోజనం అన్నదానం అన్న పెట్టారు. మళ్ళీ ఏమైనా ఛార్జెస్ ఏమైనా అదనంగా తీసుకోవడం? ఏం లేదు. అయితే మీ ఎప్పటి నుంచి కాళ్ళు ప్రాబ్లంతో బాధపడుతుంది? 7 సంవత్సరాలండి. ఇంతవరకు కూడా మీరు లెగ్గలేదు? లెగ్గలేదు. ఇప్పుడు కాలు ఇచ్చారు కదా మీకు, ఈ ప్లాస్టిక్ది చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఇది మీరు పట్టుకుని కాలు తొడుక్కుంటే ఎలా అనిపిస్తుంది? బెటర్గా ఉందా? అయితే దానికి అంటే గతంలో ఉన్నటువంటి ఆ కాలు యొక్క సిస్టమ్కి ఇప్పుడు ఇది పెట్టుకున్న తర్వాత తీసుకుని వెళ్ళిన సిస్టమ్కి ఇప్పుడు బాగుంది. ఈ కిందికి ఇప్పుడు బాగుంది. ఒకసారి చూపించండి వేసి ఎలా చేస్తారు. మీకు అది ఎలా వేయడం ఏంటని వాళ్ళు చెప్పారా? చెప్పారు. ఒకసారి ఓకే. అంటే ఈ విధంగా చుట్టుకుంటే సరిపోతుంది. ఏం పెట్టవసరం లేదు. ఒకసారి పైకి లెగిస్తారా? లెగిస్తాం. ఓకే. మీరు నడవగలిగితే ఫ్రీగానే ఉంది. ఇప్పుడు బాగుంది. అంటే గతంలో ఏ విధంగా నడిచేవాళ్ళు? కొంచెం కుంటుకొని నడిచేవాళ్ళం. ఇప్పుడు కుంటుకొని నడవలసిన పని లేదు. అయితే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడికి వచ్చారు కదా, మీ ఫీల్ ఎలా ఉంది మీకు? ఇప్పుడు పెట్టిన తర్వాత ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇప్పుడు ఇంత ముందు కుంటుకొని నడిచేవాళ్ళము. రాయి పెక్క గుచ్చివి. ఇప్పుడు ఏమి ఉండవు అనమాట. బాగుంది. చూసాం కదా, ఒక ఆయన కొత్తగా ఈరోజే వచ్చారు. ఈరోజు చూసేసరికి ఈ విధంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇంతవరకు కూడా ఆ లెగ్కి కాలు ఏమి సపోర్ట్ లేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. చూస్తే ఇంకొకరు కూడా చూడొచ్చు. ఏదైతే ఆ ప్లాస్టిక్ది చూస్తే మనకి రాజస్థాన్ నుంచి ఉన్నటువంటి జైపూర్ పుట్టు ఇవన్నీ కూడా అంటారు వీటిని. ఈ జైపూర్ పుట్టులు ఇక్కడ ఉచితంగానే ఇక్కడ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సప్లై చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. చూస్తే ఇది కూడా చాలా క్వాలిటీతో ఇక్కడ నుంచి సప్లై చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. పెద్ద మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నెల్లూరు నుంచి వచ్చారు. సుందరయ్య కాలనీ, నెల్లూరు పడారపల్లి సుందరయ్య కాలనీ. ఇక్కడ మంగళపాలెంలో కాళ్ళు ఇస్తారని ట్రైన్లో చెప్తే ఇక్కడికి వచ్చాను. వచ్చిన అరగంటలో పాదం ఇవన్నీ పోయినాయని తీసేసి మామూలుగా తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు మీకు ఇది ఇచ్చారు? ఇప్పుడే సార్ వచ్చాను. అంటే మీకు తెలియడం కూడా మీకు ఎప్పుడు తెలిసింది ఇక్కడ ఇది మంగళపాలెంలో ఇస్తారని? చాలా సంవత్సరాల నుంచి చిన్నాను, కానీ మాకు నమ్మకం లేక రాలేదు. ఈరోజు ఆయన మనిషి ఉండబట్టి ఆయన కూడా వచ్చాను. నేను తీసుకెళ్తారమ్మని తీసుకొచ్చాడు. ఇక్కడికి వస్తే మొత్తం భోజనం పెట్టారు, ఫ్రీగా అరగంటలో తయారు చేసి ఇచ్చారు. అంటే మీరు చూస్తుండగానే మీ ముందు తయారు చేసి? మా ముందే మేము చూస్తుండగానే తయారు చేసి ఇచ్చారు. సైజు మీకు ఏ సైజ్ సరిపోతుందో? దానికి అంతా లూజ్ ఉంటే దానికి టైట్గా ఇదంతా మెత్తది స్వాంజీ ఇలాగ పెట్టి బెల్ట్ కొత్త వేసి పాదం కొత్తది వేసి ఇచ్చారు. అది ఎన్ని రోజుల వరకు ఉంటుందని నేను చెప్పారా? అది 2-3 సంవత్సరాలు ఉంటుంది. ఓన్లీ లెగ్ 2-3 సంవత్సరాలు? పాదము ఈ బెల్ట్ ఇవన్నీ మధ్యకాలంలో మళ్ళీ రావాల్సి ఉంటుంది అన్నారు. ఈయన పోతే మామూలుగా వచ్చి వస్తే ఇస్తారు. ఏమైనా పోతే మళ్ళీ మీకు ఇస్తారు పట్టుకెళ్ళి? బెల్ట్ పోయినా పాదం పోయినా ఏది పోతే అది వెంటనే ఇచ్చేస్తారు. ఓకే. మీకు ఎలా ఒక కాలు పోయింది, ఒక చెయ్యి పోయింది, ఇది ఎలా మీకు ఏం జరిగిందమ్మా? సాయం చేయడానికి వెళ్తే కరెంటు లైను సప్పేసిందిలో చెప్పేసి వెళ్ళాం. మామూలుగా ఇట్లా వైర్లు చుట్టండి అని. మాకు ఒక వర్కర్లు ఖాళీ లేరు, మీరు వెళ్ళి చుట్టుకోమన్నారు. చుట్టుకోమంటే మామూలుగా ఎల్సీ రాసిమని అడిగాడు మా అన్నయ్య. ఎల్సీ ఆల్రెడీ ఇచ్చున్నాం, మళ్ళీ రెండోసారి ఎల్సీ ఏమో మీరు వెళ్ళి చుట్టుకోండి. మామూలుగా మీరు వెళ్ళి చుట్టుకొని వచ్చింది అక్కడ నేను కరెంట్ అయినా నాన్న లైన్ మీద మా అన్నయ్యకి బాగా తెలిసినోడు. కొత్తగా ట్రాన్స్ఫారం పెట్టారనమాట పొలాలకి. అయితే నమ్మి వెళ్ళాం. ఈ లైన్ మీద ముందు ఎల్సీ తీసుకెళ్ళిన వాళ్ళు రిటర్న్ చేశారు ఎల్సీ. మమ్మల్ని పంపించింది మర్చిపోయి వేసేసాడు. మేము స్తంభం ఎక్కి వైర్లన్నీ ఎడదీసి అలా చుడుతున్నాం.
ఈ లోపు మామూలుగా వాళ్ళు రిటర్న్ చేస్తానే ఎల్సీ ఆన్ చేశాడు. ఆన్ చేస్తానే మామూలుగా ట్రిప్ అయిపోయింది. మామూలుగా కరెంట్ వచ్చి కాలిపోయింది కాలు చెయ్యి. కాలిపోయిన తర్వాత ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తే ఎక్కడికక్కడ మాడిపోయిన కడాల కట్ చేశారు. సరిగ్గా వైద్యం చేయించలేక ఓకే అలాగైపోయింది. ఓకే అంటే మీకు కరెంట్ షాక్లో ఈ కాలు ఒక చెయ్య పోయింది. 94లో పోయింది. 94లో చిన్న వయసులో. 94 అంటే ఇప్పటికి సుమారుగా 32 సంవత్సరాలు దగ్గర దగ్గర 32 సంవత్సరాలుగా కాలు చేయలేకుండా ఉన్నారు. అవును. మరి ఇన్ని రోజులు ఎలా మెయింటైన్ చేయగలిగారు? ఇంకేముంది అలాగే పింఛన్ కూడా రావటం లేదు. మరి మీకు ఎలా పింఛన్ రావట్లేదా? పింఛన్ కూడా రాలేదు. కారణం ఏంటి? మీకు రేషన్ కార్డు ఉందా? మెయిన్ అన్నీ ఉన్నాయి. ఆ రేషన్ కార్డు ఉంది, సదరం సర్టిఫికేట్ ఉంది, పర్సెంటేజ్ ఉంది, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఎప్పటి నుంచి మీకు ఈ ప్రాబ్లం రావట్లేదు? వస్తా ఉన్నది. కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం లేక ఒక 4 నెలలు తీసుకోలేకపోయాను. కొంచెం అనేక గతంలో పెన్షన్ వచ్చేది 1500 దాకా వచ్చేది. ఆ 1500 టైంలో ఒక 3 నెలలు 4 నెలలు తీసుకోలేకపోయాను. అంటే నా మైండ్ నాకే పని చేయక కొంచెం ఆరోగ్య ప్రాబ్లం వల్ల. ఇంకా తర్వాత పెట్టుకుంటే నీ సాధారణ ఆధార్ లింక్ లేదు. ఆ తర్వాత మామూలుగా కొత్తది అప్లై చేసుకోమన్నారు. కొత్తది జగన్ ఉన్నప్పుడు వెయిటింగ్ లిస్ట్లో వచ్చేది మామూలుగా డాక్టర్ అపాయింట్మెంట్ కోసం సదరం కొత్తది చేయించుకోవటానికి. ఇంకా అప్పుడు ఆ ప్రభుత్వం రావాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సదరం చేయించుకున్నాం. సదరం చేయించుకున్న తర్వాత ఆ జీవో వచ్చినప్పుడు ఇస్తాము, అప్పుడు దాకా మేమేం చేయలేమన్నారు. ఈ ప్రభుత్వంలో ఇంతవరకు కూడా కొత్త పెన్షన్ ఇంక ఇవ్వలేదు. కొత్త పెన్షన్ ఇచ్చేటప్పుడు మీకు వస్తుందని చెప్పారా? కలెక్టర్ గారికి పెట్టాము, సచివాలయాల్లో పెట్టాము, ఎక్కడ పెట్టినా ఏం లేదు. ఓకే. మరి మీకు కష్టపడలేరు, పని చేయలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, కాలు లేదు, ఒక చెయ్యి లేదు, మరి మీ జీవనాధారం ఏంటి? ఎలా అండి? ఏదో తాతలు సంపాదించింది ఏదో కొంచెం కొంచెం అమ్ముకొని తింటే మా బతుకు, ఇంకేమీ లేదు ఆధారం. ఓకే. సో చూసాం కదా, ఇక్కడ చూస్తూ ఉంటే హృదయ విదారకమైనటువంటి ఒక గాథే వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఒక కాలు లేదు, ఒక చెయ్యి లేదు, పూర్తిగా పెన్షన్ పూర్తిగా రావటం. అలానే చూస్తూ ఉంటే ఒక కాలు లేదు, ఇంకొక కాలుకి కనీసం బొట్టలేని కూడా లేదు. ఆ బొట్టలేని లేకపోతే జనరల్గా చూసుకుంటే చేతికి కానీ కాలుకి కానీ బొట్టలమే లేకపోతే ఖచ్చితంగా 40% అబవ్ పెన్షన్ అయితే ఇవ్వాల్సినటువంటి, అదే 40% అబవ్ డిజేబుల్గా గుర్తించి సర్టిఫికేట్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ అలాంటిది ఇక్కడ ఒక కాలు చేయలే లేకపోయినప్పటికీ కూడా కనీసం పెన్షన్ రావట్లేదంటూ అతను తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు వాసి ఈరోజు ఈ మంగళపాలెం వచ్చి ఈరోజు ఇక్కడ కాలు ఆ చేతుల్ని ఇక్కడ ఒక రెడీమేడ్గా ఉంటాయి. ఇక్కడ కాలు చూసుకుంటే ఇక్కడ జైపూర్ సంబంధించిన ఫుడ్స్ని తయారు చేసి కంటిన్యూగా ఇక్కడి నుంచే నేరుగా తీసుకుని వచ్చి వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులకు అందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాంటిదే ఈరోజు చూస్తే ఈరోజు ఆర్టీవీ ఈ మంగళపాలెం అయితే చేరుకుంది. ఈ మంగళపాలెం చూసేసరికి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు కూడా ఒకటి చూసాం. అంటే ఏ విధంగా ఉన్నదంటే ఒక స్నేహం ఏ విధంగా తీసుకొచ్చింది. ఒక ట్రైన్లో పరిచయం అయినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఒకరికొకరు, అంటే అతనికి చూస్తే కాలు పోయింది, ఇతనికి చూస్తే ఒక న్యాచురల్గా ఆయన ఒక యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎలక్ట్రికల్ షాక్తో ఒక కాలు తీసేసి కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇద్దరు కూడా ఒకరికొకరికి సహాయం అందించుకొని మంగళపాలెంలో ఈ విధంగా ఒక రెడీమేడ్గా తయారు చేసినటువంటి లెగ్స్ ఉచితంగానే ఇస్తారని ఈ విషయం తెలియడంతో ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. కానీ ఇప్పుడు కూడా చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని రోజులు కూడా ఒక చెంకన కర్ర వేసుకొని నేనైతే వచ్చేవాడిని. అదేవిధంగా ఒక పాతది, అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చిన్న లెగ్ చూసుకుంటే అది ఒక అడ్జస్ట్మెంట్ లెగ్ అయితే ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ లెగ్ని తీసుకునే వాళ్ళు చూడొచ్చు. ఒక అడ్జస్ట్మెంట్ లెగ్ కూడా ఎక్కడైతే మనకు కంటితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, వీళ్ళు తీసుకుని వచ్చినటువంటి ఇక్కడ నుంచి తీసుకుని వచ్చినటువంటి ఒక లెగ్ కూడా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ లెగ్ ఇది. ఈ అడ్జస్ట్మెంట్ లెగ్ని ఇన్ని రోజులు కూడా వాడుతూనే వచ్చారు. అడ్జస్ట్మెంట్ లెగ్ చూడొచ్చు. అడ్జస్ట్మెంట్ లెగ్ ఇక్కడ చూస్తూ ఉంటే తొడభాగం ఫీమర్ వరకు కూడా ఈ లెగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే బోన్ ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ కరెక్ట్ ముడుకు భాగం వరకు ఇది ఉంటుంది. ఈ సెంటర్లో పెట్టుకుని దీంతో చాలా తీవ్ర అవస్థలు పడుతునే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ జైపూర్ పుట్ లెగ్తో సింపుల్గా ఒక ఉచితంగానే ఇవ్వడంతో చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూడొచ్చు, ఈ మంగళపాలెంలో సంబంధించినటువంటి ఎంతోమందికి సుమారుగా ఇప్పటికే 3,25,000 మందికి ఇటువంటి లెగ్స్, కాళ్ళు, చెవి మిషన్లు, ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏది కావాలంటే అది వాళ్ళకి ఉన్నటువంటి సమస్యని తెలుసుకుని ఆ ప్రాంతానికి ఎవరైతే వస్తారో ప్రతి ఒక్కరికి కూడా లేదనకుండా సాయం చేసినటువంటి ఇక్కడ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కి ఇంకా చాలామంది అయితే వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇంకొక ఆయన కూడా, ఒక పెద్ద ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా కాలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, ఈయనకి కూడా
పూర్తిగా ఒక కాలు అయితే పూర్తిగా పోయింది. ఇది కూడా పుట్టుకతో పోయినటువంటి కాలు అయితే కాదు, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లో పోయినటువంటి కనిపిస్తుంది. పెద్దయినా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏ ఊరమ్మా? మాది పొందూరు దగ్గర కొంచాడ. ఓకే. అక్కడి నుంచి వచ్చాం. ఈ నా కాలు తీసేసి 20 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు కాంచి ఇక్కడే వచ్చి ప్రతి సంవత్సరం కాలు కొట్టుకొని వెళ్ళిపోతాను. అంటే మీకు ఎలా పోయింది ఆ కాలం? ట్రైన్ యాక్సిడెంట్ వల్ల పోయి యాక్సిడెంట్లో పోయింది. ట్రైన్ కాడ తాటి మింజలు అమ్మడాకని వెళ్ళాను. మింజలు అని ప్లాట్ఫారం మీద ఎంత గాలి లాగేసి లోపల నాగేసింది. నాగేసి కాలు దొరికిపోయి కాలు కట్ అయిపోతే మరి అంతా బాగు చేసుకొని కేజీస్కి వెళ్తే పనికి రాదు, కాలు తీసేయాలన్నారు. తీసి నుంచి మహానుభావులు 20 తల్లిదండ్రులు ఎత్తున్నది సారే మాకు దండ బయట ప్రపంచాన్ని చూసి బయటికి నడగలుగుతాను, లేకపోతే ఇంటికాడ అలాగా మూల ఉండవలసింది. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను 15 సంవత్సరాల నుంచి వస్తాను. 15 సంవత్సరాల నుంచి. మీకు ఫస్ట్ మీకు ఎలా తెలిసింది ఇక్కడ మంగళపాలెంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్లో ఇటువంటివి జైపూర్ ఫుడ్స్ మీకు ఇస్తున్నారు, ఎలా తెలిసింది ఫస్ట్? అంటే ఈ ట్రైన్లోనే అలాగ పరిచయం వస్తే అలా పలానా కాడ ఫస్ట్ని జైపూర్ వెళ్ళమనేవారు. 20 సంవత్సరాల కిందట జైపూర్ వెళ్ళమనేవారు. అవి వెళ్ళలేక మేము అలాగే ఈ టిక్స్లు వేసుకుని ఇలా నడుచుకునేవాళ్ళమే. మా ప్రభు మాకు బయట ప్రపంచం చూసి మాకు నడగలిగించుతాడు. మాకు అతనే దేవుడు. మీకు ఇక్కడ ఎవరు చెప్పారు, ఎవరెక్కడ మీకు ఎవరు దేవుడు అంటే ఎవరు, ఆయన పేరేంటి ఏమైనా మీకు తెలుసా? మాకు ఇతను సార్ ఈ పంతులు గారు ఈ సారే మాకు తెలుసు. ఎలాగంటే అలా ట్రైన్లో పరిచయం అవులు పలానా ఇలాగే వికలాంగులు ఉంటారు కదా, అలాగ వస్తుంటే సార్ మాకంటే. మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది సార్. పెన్షన్ వస్తుందా? 6,000. మీకు కష్టపడలేరు కదా మరి, మీకు ఇంటి దగ్గర పిల్లలు అంత ఎంతమంది, ఎలా మరి జీవనాధారం? ఆడపిల్లలు సార్. 4 ఆడపిల్లలు ఉన్నారు. 4 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ జీవనోపాధి కొన్నాళ్ళు 2,000 ఇచ్చేవారు, 3,000 ఇచ్చేవారు పెన్షన్. ఇప్పుడు 6,000 ఇస్తారు సార్. ఆ 6,000 తోటి అలా జీవనోపాధి చేసుకొని ఇలాగ ఉంటాను. ఇక్కడ మరి ఇక్కడ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కి వస్తున్నారు, వెళ్తున్నారు, మీకు ఇక్కడికి వస్తే ఎలా అనిపిస్తుంది? కొత్త కాల్ ఇస్తున్నారు, ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా వేస్తున్నారా? డబ్బులు తీసుకోరు, మాకు భోజనం పెడతారు, టీ ఇస్తారు. ఇంకా టైంకి కాల్ తయారవ్వకపోతే రాత్రి ఉంచేసి భోజనాలు పెడతారు. కానీ మా కాడ పావాలి. ఇంకా మాకు ఛార్జీలు కూడా ఇప్పుడు సార్ మేము బండి తప్పిపోతుంది సార్ అంటే మాకు 15 ఇస్తారు, 150 ఇస్తారు వెళ్ళిపోట్టుకొని. అయితే ఇప్పుడు మళ్ళీ మీకు ఇంతవరకు ఇచ్చినటువంటి కాల్ మళ్ళీ పాడైంది. అది ఒక 6 మాసాలు, సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు కాల్. ఎందుకంటే ఈ వయసులో ఉండేవాళ్ళం కదా, గట్టిగా మట్టిసి అక్కడ నలుగురు ఎక్కడ సరదా అయితే అక్కడికి వెళ్ళిపోవడం, ఏదో చిన్న పని పెద్ద పని పెయిన్ మేపినట్టుగా ఒక ఆవును మేపినట్టుగా ఇలాగ ఉంటే అది కొద్ది కాలు బేగ్ సింక్ అవుద్ది. రోడ్డు మీద పనులు అంతే మాకు దొరకవు కదా, రైతు వాళ్ళమే. అందుకు కాలు పోగానే 6 మాసాలు పోనిచ్చి ఇక్కడికి వస్తే మాకు కాలు చూస్తారు. చూసిన వెంటనే కాలు పడదంటే కొత్త కాలు ఇచ్చేస్తారు, లేకపోతే అదే రిపేర్ వర్క్ అయితే రిపేర్ వర్క్ చేసేస్తారు, పంపించేస్తారు మమ్మల్ని. అంటే రిపేర్ వర్క్ ఏమైనా ఛార్జ్ తీసుకుంటారా? వచ్చే రిపేర్ వర్క్కి అంటే ఆ కాల్ పెట్టిన తర్వాత యథావిధిగా సాధారణంగా నడవగలరా మీరు? సాధారణంగా మామూలుగా నేను పార పని కూడా చేసేస్తాను దీంతో. ఆ కాళ్ళు ఉండడం, గడ్డి మోసుకెళ్ళిపోతాను, అన్ని పనులు చేసుకుంటాను. నా పిల్లల్ని ఈ కాళ్ళు నుంచి అలా పెంచుకోగలుగుతాను. లేకపోతే నేను బయట ప్రపంచమే నాకు తెలకపోను. సో చూసాం కదా, ఈ యొక్క వ్యక్తి కూడా చెప్తూ ఉన్నారు. సుమారుగా ఇతను చూస్తే 4 ఆడపిల్లలు అంటున్నారు. కానీ ఈ కాలు పోవడంతో పూర్తిగా కుటుంబం కూడా పరిస్థితి చిన్న భిన్నమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆ కాలు కూడా ఒక ట్రైన్ యాక్సిడెంట్లో పోయిందంటూ ఆయన అయితే చెప్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఇక్కడ మంగళపాలెంలో ఉన్నటువంటి ఏదైతే గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఉన్నదో, ఈ చారిటబుల్ ట్రస్ట్కి వచ్చి దీనికి సంబంధించింది ఏవైతే దానికి సంబంధించిన మెటీరియల్ ఉంటాయో ఆ మెటీరియల్ అన్నీ కూడా తీసుకొని ఇక్కడ నుంచి చూడవచ్చు. ఏదైతే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తారు. ఈ కౌంటర్ నుంచి చూస్తూ ఉంటే ఎక్కడి నుంచే అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏదైతే కాళ్ళు ఉన్నాయో కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఏదైతే సెట్ అవుతుందో, అంటే వాళ్ళకి కాలు కొంతమందికి
కింద భాగం అయితే పాడవుతుంది, తర్వాత కొంతమంది చూస్తే లెగ్ పూర్తిగా పాడవుతుంది, కొంతమందికి ముడుకు వరకే పాడవుతుంది. అలా చూస్తే ఎవరికి ఎటువంటి కాలు సెట్ అవుతుంది, దేనికి ఎలా ఉండాలి అని తెలుసుకొని పూర్తి స్థాయిలో దీన్ని రిపేర్ చేసి లేదంటే కొత్తదాన్ని అమర్చి ఈ విధంగా ఇస్తారు. ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి ఆయన చూడవచ్చు, పొందూరు నుంచి వచ్చామని చెప్తూ ఉన్నారు. అంటే శ్రీకాకుళం జిల్లా, అక్కడి నుంచి వచ్చి దాన్ని ఒక కొత్త కాలు అంటే దాన్ని పాడైంది, దాన్ని పాడైన దాన్ని వచ్చి ఇక్కడ రిపేర్ చేసి మళ్ళీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు ఒకసారి దీన్ని ఇప్పుడైతే రిపేర్ చేశారు, ఈ రిపేర్ చేసిన దాన్ని వాళ్ళైతే ఇస్తున్నారు. వాళ్ళకి నేను కూడా సాయం చేస్తున్నాను. కొంచెం ఒకసారి పట్టుకొని ఒకసారి వేసుకొని చూడండి అయ్యా, ఎలా ఉందో మాకు ఒకసారి చెప్పండి. దీన్ని ముందుగా క్లాత్ దీనికి తొడగల. ఓకే, మరి క్లాత్ తొడిగితే మీకు నొప్పి అనిపించట్లేదు అది? అది నొప్పి కాళ్ళు ఆ క్లాత్ తొడితేనే నొప్పి రాదు. ఓకే ఓకే, దీన్ని ఈ క్లాత్ కిందకి లాగుతారా దాన్ని? ఓకే ఓకే, దాన్ని టైట్గా కిందకి లాగాలి. టైట్గా కిందకి లాగి అప్పుడు బెల్ట్ బిగించుకుంటే. ఓకే, పైన బెల్ట్ బిగించాలి. అంటే ఇప్పుడు ఇది మీకు మీకు కొత్త కాలా పాత కాలా మీకు ఇప్పుడు ఇచ్చింది? మీకు మళ్ళీ ఇచ్చారా దీన్ని రిపేర్ చేసి? దీన్ని ఇప్పుడు రిపేర్ చేస్తారు. ఇప్పుడు బాగానే ఉంది, బెల్ట్ కూడా కొత్త వేసినట్లు ఉన్నారు. కొత్త బెల్ట్. ఓకే, కొత్త బెల్ట్, ఇక్కడ కొన్ని పాదం కూడా కొత్త వేశారు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు దానికి కూడా కొన్ని చూస్తే స్క్రూస్ కూడా వేసినట్లున్నారు. ఓకే, ఒకసారి లేవగలరా? ఓకే, చూసాం కదా ఆ వ్యక్తి ఇప్పుడు మనతో మాట్లాడారు. చూస్తూ ఉంటే కొత్తగా కాళ్ళను కూడా తయారు చేసి మళ్ళీ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే చూడొచ్చు, ఇంతవరకు కూడా లేవలేనటువంటి నిల్చోలేనటువంటి వ్యక్తి ఇప్పుడు ఏదైతే కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే లెగ్ ఉందో ఆ లెగ్ని సునాయాసంగా దానికి కాలుకి పెట్టి ఈజీగా లేపుకున్నారు. చూస్తూ ఉంటే ఆ బెల్ట్లు కూడా పెట్టి, అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి పాదం ఆయన ఇప్పుడే చెప్పారు, ఏదైతే ఈ పాదం ఉంది, ఈ పాదం కొత్త పాదం అయితే ఇచ్చారని చెప్పారు. ఏదైతే ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే సెంటర్ తాలూకా బోన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినంతా కూడా పాతదే ఇచ్చారు. అంటే ఇక్కడ కొత్తది, ఇది కొత్తది, అంటే రెండు అమర్చి. అంటే ఇక్కడ ప్రధానంగా మనం అయితే చూడొచ్చు, ఒక రెండు ఏవైతే రిపేర్ వస్తాయో రిపేర్ వచ్చింది కొత్తది తయారు చేసి ఇస్తారు. అదేవిధంగా లేదంటే దానికి చూసి ఏదైనా కొత్తది కావాలి అనుకుంటే పూర్తిగా పాడైపోతే కొత్తది తీసుకుని ఎటువంటి మూల్యం చెల్లించకుండా, ఎటువంటి రూపాయి కూడా చెల్లించకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ విధంగా ప్రజాసేవకే ఈరోజు ఇటువంటి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అనేది అంకితం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పటివరకు చూసుకుంటే సుమారుగా 3,25,000 మంది వరకు కూడా ఇచ్చామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనతో పాటు కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతాన్ని చూసుకుంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రకరకాల యాక్సిడెంట్ల వల్ల, రకరకాల కారణాల వల్ల ఈరోజు కాళ్ళు చేతులు కోల్పోయిన తర్వాత పూర్తిగా డిజేబుల్గా ఉండిపోయినటువంటి వ్యక్తులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి చూడొచ్చు. ఆ వ్యక్తి అయితే ఎంత సింపుల్గా నడుచుకొని వెళ్ళిపోతున్నారో మనం చూడొచ్చు. అదే కనుక ఆ కాలే కనుక లేకపోతే అసలు కనీసం ఆయన కూర్చున్న చోట నుంచే లేవలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటిది ఈరోజు ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది మంగళపాలెంలో ఉన్నటువంటి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, కొత్తవలస నుంచి, విజయనగరం జిల్లా.